హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. ప్రీవియస్ వీడియో కూడా నేను ఫ్రైడే వ్లాగ్ అనే పోస్ట్ చేశాను, కానీ అది లాస్ట్ వీక్ది, ఇది ఈ వీక్ది. ఈ వింటర్స్‌లో ఎర్లీ మార్నింగ్ లెగాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఇంకా ఎంత కష్టంగా ఉన్నా 6:00 అయితే కంపల్సరీ లెగాల్సిందే. బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి. అందులోనూ ఫ్రైడే అంటే ఇంకొంచెం బిఫోర్‌గానే లెగాలి. దానికి రివర్స్‌లో ఈరోజు లెగడమే లేట్ అయిపోయిందనమాట. కొంచెం బిఫోర్ డే టైర్డ్‌గా, ఫెవరిష్‌గా అనిపించి టాబ్లెట్ వేసి పడుకున్నాను. సో, మార్నింగ్ లెగడానికి కొంచెం లేట్ అయ్యింది. లక్కీగా ఏంటంటే మార్నింగ్ అంతా సెట్ అయిపోయింది. లేట్‌గా లేచానన్న మాటకే గానీ, ఇంకా వాకింగ్‌కెళ్ళి ఎక్సర్‌సైజ్‌లు అన్నీ కూడా చేసుకొని, హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయాక ఇంకా పూజ చేసుకుందామని ఇక్కడ పువ్వులు అయితే కోసుకుంటున్నాను. వ్లాగ్ చేద్దామా వద్దా అనుకుంటూ ఆలోచించుకుంటూనే చాలా టైం గడిపేసా. ఇంకా లేట్ గా స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్ తీయడము. మీ అందరికీ ఈ వీడియోలో కిచెన్ సంబంధించిన 2 ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయమని, అలాగే ఫ్రీక్వెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. డైలీ వ్లాగ్స్ చేయొచ్చు, కానీ ఏదో ఒక యూస్ఫుల్ కంటెంట్ ఉంటే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మాక్సిమం ట్రై చేస్తానండి షూట్ చేసి పోస్ట్ చేయడానికి. అండ్ ఇలా కొంచెం చిన్న చిన్న అన్బాక్సింగ్స్ కూడా ఏమైనా ఉంటే ఈ ఫుల్ లెంత్ బ్లాగ్స్ లో ఇంక్లూడ్ చేసి పోస్ట్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కదా. పూజ చేసుకునేటప్పుడు పక్కనే ఆ చాంటింగ్ బాక్స్ అలా ప్లే అవుతూ ఉంటే నామాలు అవి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల నుంచి చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. లేట్ అయిపోయింది కాబట్టి నేను పూజ చేసుకోవడం. సో మైండ్ డైవర్ట్ అవ్వకుండా ప్రశాంతంగా టెంపుల్లో ఉన్న ఫీల్ రావాలి అంటే అది ఆన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా పూజ అంతా అయిపోయాక ఫ్రైడే కాబట్టి లలితా సహస్రనామం చదువుకుంటున్నాను. ఒకవేళ చదువుకోవడం కుదరకపోతే వినడానికైనా ట్రై చేస్తాను ఎవ్రీ ఫ్రైడే. ఈవినింగ్ వైభవలక్ష్మి పూజ ఉంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను. సో అందుకే కాఫీ తాగుతున్నా అనమాట. వైభవలక్ష్మి పూజ స్టార్ట్ చేసేటప్పుడే ఇన్ని వారాలు చేస్తామని అనుకుంటాం కదా. అనుకున్నప్పుడే మనం మన ఓపిక తగ్గట్టుగా తిని చేసుకుంటామా, తినకుండా చేసుకుంటామా, అంటే ఫాస్టింగ్ ఉండగలవా లేదా అని ఆలోచించుకొని ఎలా మొదలెడితే అన్ని వారాలు అలా కంప్లీట్ చేసుకుంటే మంచిది. సో నేను ఫస్ట్ డే అనుకున్నాను సెమీ ఫాస్టింగ్ లాగా, అంటే కొంచెం ఏదైనా టిఫిన్ లాగానే తినేసి వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ పూజ చేసుకుందాము అని అనుకున్నాను. అంటే ఈ రోజు మొత్తం నేను రైస్ తినను అనమాట. ఇక్కడ కాఫీ అయితే నేను ఫ్రాతర్ యూస్ చేసి కొంచెం ఫ్రాతీగా చేసుకుంటున్నాను. నాకు అలా ఫ్రాతీగా ఉంటే ఇష్టం అనమాట. ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాను కాఫీని, కానీ కొంచెం టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తూ తాగాలి అని అనుకుంటాను అనమాట. రిలాక్స్గా కూర్చుని కాఫీ అయితే కంప్లీట్ చేసుకుని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మీకు అన్బాక్సింగ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసాను ఇక్కడికి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ బాక్స్ లో ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూసేద్దాము. మీకు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో ఈ బాక్స్ లోపల ఏముందో తెలుసుకోవాలని, నాకు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ బాక్స్ లో వచ్చి చాలా రోజులు అయిపోయింది. నాకు వీడియో షూట్ చేయడానికి కుదిరినప్పుడే ఈ బాక్స్ లో ఓపెన్ చేస్తూ ఉంటాను అనమాట. సో దానికి ఒక్కొక్కసారి 1 డే 2 డేస్ లో అయిపోతుంది, ఇంకొకసారి 1 వీక్ 2 వీక్స్ కూడా పట్టేస్తుంది అనమాట అన్బాక్సింగ్ చేయడానికి. అప్పుడు దాకా ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ బాక్స్ లో ఏముంది తెలుసుకోవాలి అని చెప్పేసి. ముఖ్యంగా మోనిష్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తావమ్మా అంటూ. సో దీంట్లో వచ్చేసి నేను గ్లాస్ జార్స్ అయితే స్టోరేజ్ కోసం ఆర్డర్ చేశాను. 4 జార్స్ మీషోలో పర్చేస్ చేశాను. కోడ్ అన్నది మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఈ జార్స్ నేను బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన ఉన్న ఆర్గనైజర్ లో ఆర్గనైజ్ చేద్దామని పర్చేస్ చేశాను. వీటిలో నట్స్ వేసి డిస్ప్లే కింద బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద పెడితే చూడడానికి బాగుంటుంది. అలాగే నట్స్ అన్ని యూజ్ చేయడానికి, తినడానికి మనకి ఎప్పుడు ముందు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని అవి ఆర్డర్ చేశా. ఇక మీకు చూపించబోయే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగారో హ్యాండ్ బ్లెండర్. అన్ని అగారో ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. నాకైనా రివ్యూ కోసం, ఏదైనా ప్రమోషనల్ వీడియో కోసం పంపించారనుకోకండి. ఇది నా ఓన్ డబ్బులతోటి నాకు నచ్చి కొనుక్కున్న ప్రోడక్ట్. యాక్చువల్గా ఇది నా కోసం కూడా కాదు, అమ్మ వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట. ఇది వాళ్ళకి ఇచ్చేయాలి.
జస్ట్ నేను అన్బాక్సింగ్ చేసి ఇది ఒకసారి రివ్యూ చేసి ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి నాకు ఒక ఐడియా వస్తే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా అనమాట. సో దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ ఒకటే చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే మన ఆడవాళ్ళందరికీ బాగా నచ్చేస్తుందండి. ఎందుకంటే మన కిచెన్లో పని తగ్గించే ఒక వస్తువైనా అదొక మనిషి అయినా మనకైతే చాలా బాగా నచ్చేస్తాయి కదా. సో అలాంటి ఒక ప్రోడక్టే ఇది హ్యాండ్ బ్లెండర్ అన్నమాట. సో దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అవి ఏంటి, దీంట్లో ఇచ్చిన అటాచ్మెంట్స్ ఏంటి అని ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఈ ఒక్క ప్రోడక్ట్ మన కిచెన్లో ఉండడం వల్ల మనం వందల కొలది రెసిపీస్ ఈజీగా చేసేయచ్చు. ఏ కర్రీకైనా ప్యూరీ చేయాలన్నా, వెజిటబుల్స్ చాప్ చేయాలన్నా, ఏదైనా బ్యాటర్ మిక్స్ చేయాలి అన్నా, దాన్ని బీట్ చేయాలి అన్నా ఈ ప్రోడక్ట్ మనకి చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మిల్క్ షేక్స్, స్మూతీస్ ఇవన్నీ చేయడం మనకి ఈజీ అయిపోతుంది. మీకు ఇప్పుడు చెప్తూ ఉంటేనే నాకు ఎప్పుడెప్పుడు ఐటమ్స్ అన్ని ట్రై చేసి మీ అందరికీ చూపిస్తానా అన్నట్టుంది. సో ఇది వచ్చేసి వెజిటబుల్ చాపర్ అన్నమాట. ఇందాక మీరు చూసింది విస్కర్, దానికి సంబంధించిన బౌల్. సో ఇది వచ్చేసి చాపర్, వెజిటేబుల్స్ అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అటాచ్మెంట్ వచ్చేసి మనం జ్యూసెస్ చేసుకోవడానికి, అలాగే ప్యూరేస్ చేసుకోవడానికి కింద బ్లేడ్ అయితే వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్, స్ప్లాష్ ప్రూఫ్ అన్నమాట. చుట్టూరు మనకి క్లోజ్డ్ గా ఉంది కాబట్టి బయటికి స్పిల్ అవడం అలా కూడా ఏముండదు. ఇప్పుడు దాకా మీరు చూసినవి అటాచ్మెంట్స్. దీనికి మెయిన్ ప్రొడక్ట్ ఒకటి ఉంటుంది కదా, సో అదే ఈ మోటార్ అన్నమాట. చూడ్డానికి చాలా స్లీక్ గా ఉంది. ఎక్కడైనా ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అరౌండ్ 2500 అయితే పడింది నాకు. సో మీకైనా యూజ్ అవుతుందని మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. మొత్తానికి బాక్సుల్లో ఏమున్నాయో మీ అందరికీ రివీల్ చేసేసాను. ఒకటి మీషో నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ కంటైనర్స్, ఇంకొకటి వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన హ్యాండ్ బ్లెండర్. ఈ రెండు ప్రొడక్ట్స్ లో మీకే ప్రొడక్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే ఈ ఫుడ్ కంటైనర్స్ ని ఈ పాత వాటితోటి రీప్లేస్ చేయాలి. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంతా కూడా కొంచెం రీఅరేంజ్ చేసి సర్దాలి. అండ్ ఆ హ్యాండ్ బ్లెండర్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ డీటెయిల్డ్ గా ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో మీకు షూట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఎలాగో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ రీఅరేంజ్ చేద్దాము అని అనుకున్నాను. సో అది చేసేదేదో క్లీనింగ్ తో సహా చేసేసామనుకోండి, ఆ ప్లేస్ అంతా పర్ఫెక్ట్ గా క్లీన్ అయిపోతుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ హ్యాంగింగ్ లైట్ క్లీన్ చేయడం తోటి మొదలు పెట్టాను. నాకెప్పుడు ఇలాగే అవుతుంది. ఏదో ఒక చిన్న ప్లేసే కదా, క్లీన్ చేసేస్తే ఒక 10 minutes లో అయిపోతుంది కదా అని మొదలు పెడతాను. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మొత్తానికైతే ఒక 2 hours మినిమం క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు కూడా నేను ఏదో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అరేంజ్ చేసేస్తే అయిపోతుంది కదా అనుకున్నా. ఇంకా క్లీనింగ్ అంతా పట్టుకునేసరికి ఇంకా 1 o'clock అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర నేను ఎప్పుడు నాకు హ్యాండీగా ఉండే ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. యూజువల్గా మనకి వాటర్ చాలా హ్యాండీగా ఉండాలి. నేను కిచెన్ నుంచి యాక్సెస్ చేసిన, అలాగే లివింగ్ రూమ్ నుంచి యాక్సెస్ చేసిన ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వాటర్కి సంబంధించినవన్నీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీదే ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటా. వాటర్ కెటిల్, వాటర్ బాటిల్స్, అలాగే కాఫీ మేకర్ కూడా. సో రెగ్యులర్ గా యూజ్ చేయకపోయినా ఈ కాఫీ మేకర్ ఎప్పుడైనా ఫిల్టర్ కాఫీ తాగాలి అన్న ఫీల్ వచ్చినప్పుడు ఈ కాఫీ మేకర్ అయితే యూజ్ చేస్తాము. సో ఈ ఆర్గనైజర్ మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ది, అది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. చాలా స్టడీగా ఉంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అన్ని పెట్టుకోవడానికి ఈ వుడెన్ బాస్కెట్ అయితే యూజ్ చేస్తాను. సో ఇది నా కిచెన్ కలర్ కి మిక్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది నేను ఐకియాలో పర్చేస్ చేశాను. ఇది నా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద అరేంజ్ చేసి పెడతాను, కానీ ఆల్మోస్ట్ కెమఫ్లోజ్ అయిపోతుంది అనమాట. కబోర్డ్స్ కలర్ లో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఒక ఆర్గనైజర్ కౌంటర్ టాప్ మీద ఉంది అన్నట్టే తెలియదు. ఒక్కొక్కసారి అలా ఉండడం కూడా చాలా మంచిదేనండి. ఎక్కువ ఐటమ్స్ అలాగా టేబుల్ మీద, అలాగే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఉన్నా చూడటానికి బాగోదు కదా. సో అవన్నీ తీసేస్తే కింద స్టోన్ మీద కూడా ఎన్ని మరకలు పడిపోయినాయో చూడండి. ఒకసారి డ్రై క్లాత్ తీసుకుని క్లీన్ చేసేసి మళ్ళీ వెట్ క్లాత్ తోటి మళ్ళీ నీట్ గా క్లీన్ చేసేసి ఇంకా అన్ని యాస్టీస్ పెట్టేస్తున్నాను అనమాట. నాకైతే ఇంట్లో ప్రతి కార్నర్ ని నీట్ గా ఉంచుకోవాలని చాలా ఇష్టం అండి. కానీ ప్రతి
ప్రతిదీ పర్ఫెక్ట్‌గా చేయాలి అంటే మనకున్న 24 గంటలు సరిపోవు. మనకు వీలున్నప్పుడు ఎంతవరకు అయితే అంతవరకు నీట్‌గా చేసుకోవాలి. నీట్‌గా అయ్యాక ఆ ప్లేస్‌ని చూస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ అంతా ఇంతా కాదనమాట. సో, మాక్సిమం నాకు ఫ్రీ టైమ్ ఉన్నంత వరకు నేను అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికే చూస్తూ ఉంటాననమాట. ఇందాక మీకు చెప్పినట్టు ఈ జార్స్ అన్నిటిలో నట్స్ అయితే రీఫిల్ చేసేస్తున్నాను. సో, అంతకు ముందొచ్చేసి షుగరు, కాఫీ పౌడర్ అవన్నీ పెట్టేదాన్ని. ఇంకా రెగ్యులర్‌గా ఎక్కువ యూజ్ చేయనప్పుడు అది అలా డిస్‌ప్లేలో పెట్టడం ఎందుకులే అండ్ అక్కడ అంతకుముందు యూజ్ చేసిన జార్స్ వచ్చేసి సీ త్రూగా లేవనమాట. సో, నేను సిరమిక్ జార్స్ అనుకుని ఆర్డర్ చేశాను. తీరా అవి వచ్చాక అవి వచ్చేసి ప్లాస్టిక్ జార్స్ అనమాట. సో, ఎప్పటినుంచో మారుద్దామని అనుకున్నాము. సో, ఈ నట్స్ అయితే మేము రెగ్యులర్ బేసిస్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్‌తో పాటు ఇవి కూడా మిక్స్ చేసుకొని తింటూ ఉంటాము. సో, హ్యాండీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ మీద అరేంజ్ చేస్తే ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఈ బాటిల్‌లో వేసేవి వచ్చేసి డ్రైడ్ క్రాన్బెర్రీస్ అనమాట. ఒక దాంట్లో బ్లూబెర్రీస్ డ్రైడ్‌వి, అలాగే ఇంకో దాంట్లో డ్రైడ్ క్రాన్బెర్రీస్ అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ 2 కూడా మిక్స్ చేసేసి వేసేసాననమాట. సో, ఎలాగో 2 సీడ్సే కదా! 2 కంబైన్డ్‌గా వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంక ఎక్స్‌ట్రా జార్ ఎందుకు దానికి. అక్కడ 3 జార్స్ పట్టే ప్లేసే ఉంది. సో, అందుకని ఈ 3 జార్స్‌లో ఇలా ఆర్గనైజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇవి 1000 ఎంఎల్ జార్స్ అనమాట. 4 పీసెస్ సెట్ వచ్చేసి నాకు 516 రూపీస్ అయితే పడింది. సో, ఇంచుమించు ఒక్కొక్క జారు 120 రూపీస్, 125 రూపీస్ అలా పడింది. చాలా రీజనబుల్‌గా అనిపించింది. పైన క్యాప్ కూడా ట్రాన్స్పరెంట్‌గా కనిపిస్తుంది. సో, లోపల ఏముందో అని సైడ్ నుంచి చూడొచ్చు. అలాగే క్యాప్ పైనుంచి కూడా చూడొచ్చు. ఇంకా అన్నీ అరేంజ్ చేసి పెట్టేశాను. ఇంకా ఎక్కడివక్కడ పెట్టేశాక ఇంకా ఈ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని చైర్స్ అన్నీ సెట్ చేసేసుకున్నా. ఇంకా ఆల్ సెట్ అనమాట. నా క్లీనింగ్ గోల్‌లో పడి ఆ రోజు వంట చేయడం అయితే లేట్ అయిపోయింది. మార్నింగ్ రైస్ చేసేసి మోనిష్‌కి లెమన్ రైస్ చేసి ఇచ్చేసాను. మళ్ళీ ఫ్రెష్‌గా మా హస్బెండ్‌కి కూడా లెమన్ రైస్ చేసి ఇచ్చేసా. మా ఇంట్లో లెమన్ రైస్ కూడా ఒక స్పెషలేనండి. ఎందుకంటే ఎక్కువ చేయననమాట. ఈరోజు కొంచెం టైర్డ్‌గా ఉందని చెప్పాను కదా! సో, అందుకే సింపుల్‌గా చేసేసాననమాట లంచ్. మోనిష్‌కి కూడా అదే ప్యాక్ చేసి ఇచ్చాను. ఇంక ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాక 3:00 ఆ టైంకి నేను మార్కెట్ నుంచి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బుగ్గు పైన అరటిపళ్ళు తీసుకొచ్చాననమాట. అవన్నీ ఇక్కడ కట్ చేస్తున్నాను. మొక్కలకి పొటాషియం అంటే ఎన్‌బీకే ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది. నేను ఇలాగా సెకండ్ టైం యూజ్ చేస్తున్నాననమాట. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఇలాగా బనానాస్ ముగ్గిపోయినవి పేస్ట్ చేసేసి వాటర్‌లో మిక్స్ చేసి ప్లాంట్స్‌కి ఇస్తే హెల్తీగా ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగా వస్తాయి అంటే ట్రై చేశాననమాట. లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలిసింది. అంతకుముందు పువ్వులు పూసినా అంత పెద్దవిగా వచ్చేవి కాదు. ఇప్పుడు కొంచెం బెటర్‌గా వస్తున్నాయన్నమాట. సో, మంత్లీ వన్స్ ట్రై చేద్దాము అని చెప్పేసి మళ్ళీ ఈ మంత్ కూడా ట్రై చేస్తున్నాను. మీలో ఎవరైనా కూడా మొక్కలకి ఇలా ట్రై చేస్తే కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడు మనమేనా జ్యూసులు తాగేది? ఒక్కొక్కసారి మనం మొక్కలకు కూడా పట్టిస్తూ ఉంటే అవి కూడా హెల్తీగా ఉంటాయి కదా! సో, మిక్సీ ఫుల్‌గా ఇలా బనానాస్ తొక్కలతోటే వేసేసాననమాట. సో, నీట్‌గా గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా మనం బకెట్ తీసుకుంటే ఆ బకెట్ ఫుల్‌గా వాటర్‌లో ఈ పేస్ట్ అంతా మిక్స్ చేసేయాలి. నాకైతే మొక్కలు పెంచడం ఇష్టమే కానీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మటుకు అంతగా ఐడియా లేదనమాట. ఒక్కొక్కటి అలా తెలుసుకుంటూ ఉంటాను. ఈ మధ్యన వీడియోస్ కూడా చూస్తున్నాను. ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఎలాంటి మొక్కలకు వేయాలి, ఏ టైంలో వేయాలి అని చెప్పేసి. సో, అన్నీ ఫాలో అవ్వాలి అంటే కష్టమే. కానీ మనకి కుదిరినంత వరకు సింపుల్‌గా అయిపోయేవి, ఇంట్లో దొరికేవి ఏదైనా ఇలాంటివి ట్రై చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. మంత్లీ వన్సో, 20 డేస్‌కి ఒకసారో ఇలాంటివి ఏదైనా ట్రై చేస్తూ ఉంటాననమాట. ఒక ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్‌లో నేను చేసుకున్న బనానా ప్యూరీ అంతా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు బనానా ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి మొక్కకి మనం ట్రీట్ ఇచ్చేద్దాము. ఎక్కువ ఎక్కువ ఇచ్చేయకండి ట్రీట్ అన్నాను కదా అని చెప్పేసి హాఫ్ మగ్ ఇస్తే సరిపోతుంది. మొక్కలన్నిటికి ఈ ఫెర్టిలైజర్ అంతా ఇచ్చేసి
ఇంకా మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి అనమాట. ఈవినింగ్ పూజ చేసుకునే టైం అయిపోయింది కదా, కొంచెం ఎర్లీగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. తాంబూలాలు కూడా ఇచ్చుకునే ఉన్నాయన్నమాట. సో కొంతమంది ఇంటికి వెళ్ళి తాంబూలాలు ఇచ్చుకుందాము అని చెప్పేసి తర్వాత పూజకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ప్రసాదంలోకి వచ్చేసి గోధుమ రవ్వ ప్రసాదం చేశాను, అంటే రవ్వ కేసరి అంటారు కదా, ఆ ప్రసాదం అయితే చేశాను. ఈ వైభవలక్ష్మి పూజ నేను 11 వీక్స్ చేద్దామని అనుకున్నాను. సో ఈ వీక్ వచ్చేసి 6th వీక్ అన్నమాట. మొదలెట్టి చాలా రోజులు అయింది కానీ మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చేసినాయి. సో ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు ప్రీవియస్ వీడియోలో, మధ్యలో గ్యాప్ వస్తే కంటిన్యూ చేయొచ్చా అని చెప్పేసి. తప్పకుండా కంటిన్యూ చేయొచ్చండి. నేను కూడా ఎన్ని వీక్స్ గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తూ ఉంటానన్నమాట. పూజ చాలా ప్రశాంతంగా చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయాక డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా నైట్కి వచ్చేసి మా తమ్ముడు ఊరి నుంచి వచ్చాడనమాట. వస్తూ వస్తూ రస్మలైస్ తీసుకొచ్చాడు. సో ఎంత బాగున్నాయో ఫ్రెష్ గా. మీలో ఎంతమందికి రస్మలైస్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇక పూజ అయిపోయాక చాలా సేపు రిలాక్స్డ్ గా కూర్చుని పోయాను. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు కదా, ఇంకా సోదేసుకుంటూ నైట్ దాకా కూర్చుని పోయాను అనమాట. వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా లాస్ట్ పడుకునే ముందు మా వాడు రస్మలై అయితే తినేస్తున్నాడు. ఒక సింగిల్ షాట్ అయితే తీసేసాను. ఇంకా సాటర్డే సండే వచ్చేసి ఫుల్ షాపింగ్ పని ఉంది. సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ చూసాము అవన్నీ నెక్స్ట్ బ్లాగ్స్ లో మీరు చూడొచ్చు. సో డోంట్ మిస్ అండి నా వీడియోస్ అన్ని కూడా. సో మీ అందరికి ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.